ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మన భారతదేశంలో క్యాన్సర్ ఎన్ని రకాలుంది? అసలు ఫస్ట్ ఎలాంటి క్యాన్సర్ మన భారతదేశంలో ఎక్కువగా విస్తరిస్తుంది? చూడండి, క్యాన్సర్ వర్డ్ అంటే అందరు అనుకుంటారు ఇది ఒక్క డిజీజ్ అనుకుంటారు. క్యాన్సర్స్ నియర్లీ మన బాడీలో ఏ పార్ట్‌లో అయినా క్యాన్సర్స్ మనకు స్టార్ట్ అవ్వచ్చు. క్యాన్సర్ అంటే బేసికలీ ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఎప్పుడైనా అన్‌కంట్రోల్డ్‌గా బాడీలో ఉన్న సిగ్నల్స్ వినకుండా సొంతంగా డివైడ్ అవుతూ పోతారో దాన్ని మనం క్యాన్సర్ అంటాము. ఓకే. సో, ఈ క్యాన్సర్స్ మనం చూస్తే ఇట్ ఈస్ నాట్ వన్ డిజీజ్. నియర్లీ 200 డిఫరెంట్ రకాలుగా క్యాన్సర్స్ మన బాడీలో రావచ్చు. 200 రకాలు. 200 డిఫరెంట్ టైప్స్. మనకు బ్రెయిన్‌లో ఉండొచ్చు, లంగ్స్‌లో ఉండొచ్చు, బోన్‌లో ఉండొచ్చు, స్కిన్ క్యాన్సర్స్, లివర్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్, గైనిక్ క్యాన్సర్స్. సో, ఏ క్యాన్సర్ ఏ పార్ట్‌లో స్టార్ట్ అవుతుంది, ఆ క్యాన్సర్‌కి యూజువల్లీ అక్కడ అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారా? దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తాము. సో, మోస్ట్ కామన్ క్యాన్సర్ మన భారతదేశంలో ఇప్పుడు స్త్రీలు అండ్ మగవాళ్ళు ఇద్దరిని కలిపినా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్స్ మనం చూస్తున్నాము. సెకండ్ ఇంపార్టెంట్ క్యాన్సర్ మన భారతదేశంకి స్పెసిఫిక్గా ఉన్న క్యాన్సర్ ఈజ్ ఓరల్ క్యాన్సర్, అంటే నోట్లో వచ్చిన క్యాన్సర్స్ బికాస్ ఆఫ్ మనకు టొబాకో స్మోకింగ్, హుహు. పాన గుట్కా తినే అలవాటు యెస్. ఎక్కువ యెస్. ఉంటుంది. సో అవును. అది కూడా వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ క్యాన్సర్స్. అండ్ అదర్ క్యాన్సర్స్ ఆర్ లంగ్లో ఉన్న క్యాన్సర్స్, అంటే మన ఊపిరితిత్తులో ఉన్న క్యాన్సర్స్, పేగులో ఉన్న క్యాన్సర్స్, ఎస్పెషలీ కోలోరెక్టల్ క్యాన్సర్ అంటే పెద్ద పేగులో నుంచి స్టార్ట్ అయిన క్యాన్సర్స్. సో ఇవి కామన్ క్యాన్సర్స్ మనం చూస్తాము మన కంట్రీలో. ఇండియాలో ఎస్, రెగ్యులర్‌గా. సో మీరన్నట్లు భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉందన్నారు. సో దానికి రీజన్ ఏంటి? భారతదేశంలో ఒకటే కాకుండా వరల్డ్ ఓవర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ విమెన్. ఎస్, అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈవెన్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్. ఇద్దరు మగవాళ్ళు స్త్రీలో కలిపినా కూడా వెరీ కామన్. వెరీ కామన్. ఎస్, 1 in 8 విమెన్, అంటే 1 in 8 విమెన్ ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ ఓకే. క్యాన్సర్. ప్రతి 8 మందిలో ఒక మహిళ ఖచ్చితంగా ఉంటుంది. సో దీన్ని ఎలా నివారించొచ్చు అంటారు అసలు? బ్రెస్ట్ క్యాన్సర్ని త్వరగా నివారించుకోవాలంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. నంబర్ 1, దీని సిమ్టమ్స్ ఏముంటాయి ప్రతి స్త్రీ గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. కామన్గా ఉన్న సిమ్టమ్స్ దీంట్లో వచ్చిన రొమ్ములో లంప్ లాగా స్టార్ట్ అవుతుంది, అంటే చిన్న గడ్డలాగా స్టార్ట్ అవుతుంది. ఈ లంప్స్లో మామూలుగా నొప్పి ఉండదు. నొప్పి ఉండదు. నొప్పి ఉండదు. 9/10 అంటే 10లో 8 నుంచి 9 మందికి నొప్పి ఏముండదు. చిన్న కాయలాగా స్టార్ట్ అవుతుంది. లేడీస్ ఏమనుకుంటారు, ఇది నార్మల్ లంపే, అసలు భయపడాల్సింది ఏం కాదు, తగ్గిపోతుందేమో అనుకుంటారు. కానీ ఆ లంప్ మామూలుగా కొన్ని 1 to 2 మంత్స్లో స్లోలీ అది పెరుగుతా పోతుంది. ఓకే. హ్మ్. సో ఎప్పుడైనా రొమ్ములో కొత్త లంప్స్ ఏమన్నా ఫామ్ అయినాయి, నొప్పి లేకుండా ఉన్నా కూడా అవి ఎప్పుడు గుర్తుంచుకోవాలి, అవి చెకప్ చేయించుకోవాలి. ఓకే. దాన్ని నిర్లక్ష్యం చేయకుండా మనం ఒక్కసారి అవును. చెకప్ చేయించుకోవాలి. ఎస్, డెఫినెట్లీ. సెకండ్ థింగ్ ఏంటంటే ఎస్పెషలీ ఆ లంప్ సైజులో పెరుగుతా పోతుంది. అప్పుడప్పుడు అసలు లంప్ లేకుండా కూడా మనకు సిమ్టమ్స్ ఉండొచ్చు. నిప్పుల నుంచి రక్తం లాగా డిశ్చార్జ్ ఉండడం, లేకుంటే చర్మం మీద రెడ్నెస్, ఆర్ మన ఆరెంజ్ స్కిన్ ఎట్లా ఉంటుంది, డాట్స్ లాగా, స్కిన్ థిక్ అయిపోయి డాట్స్ లాగా రావడం. అప్పుడప్పుడు లంప్స్ లేకుండా కూడా 2 సైడ్స్ బ్రెస్ట్ సమానంగా ఉండకపోవచ్చు. ఒక సైజు బ్రెస్ట్ సైజ్ బాగా పెరిగింది, లేకుంటూ చేతిలో ఏమైనా వాపులు వస్తున్నాయి, లేకుంటే చంకలో కూడా ఏమైనా చిన్న కాయలాగా ఏమైనా తగులుతుంది. ఇలాంటి లక్షణాలు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో హ్మ్. ప్రతి స్త్రీ గుర్తుంచుకోవాల్సింది ఇవి ఇంపార్టెంట్ సిమ్టమ్స్. ఇవి కాకుండా దీనికి బ్రెస్ట్ క్యాన్సర్కి త్వరగా గుర్తుంచుకోవాలంటే స్క్రీనింగ్ టెస్ట్ కూడా ఉన్నాయి. అంటే హెల్దీ ఉమెన్ 40 సంవత్సరాల తర్వాత సంవత్సరం లేకుంటే ప్రతి 1 లేకుంటే 2 సంవత్సరాల్లో ఒక డెడికేటెడ్ బ్రెస్ట్కి టెస్ట్ చేయించుకోవడం, దాన్ని మనం మ్యామోగ్రామ్ అంటాము. అది ఇన్ సింపుల్ టర్మ్స్ ఇట్ ఈస్ ఏ డెడికేటెడ్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్. ఓకే. సో అది చేయించుకున్నప్పుడు మనకు చేతి తగిలే ముందే చిన్న కాల్షియం డిపాజిట్స్ లాంటి చేంజెస్ బ్రెస్ట్లో ఉన్నా కూడా మనం
త్వరగా పట్టుకోవచ్చు. ఓకే. దాన్ని గుర్తించేసేయొచ్చు. త్వరగా సో, మ్యామోగ్రామ్ గుర్తించుకోవచ్చు. చేయించుకుంటే మనము ఎస్. ఫస్ట్ స్టేజ్‌లోనే గుర్తించి దానికి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. అబ్సల్యూట్లీ. ఫస్ట్ స్టేజ్ కాకుండా ఈవెన్ ప్రీ క్యాన్సరస్ స్టేజ్. అంటే అప్పుడప్పుడు చిన్నగా బ్రెస్ట్‌లో దాంట్లో మార్పులు రావచ్చు. అవి చేతికి కూడా తగలవు. అది అప్పుడప్పుడు బయాప్సీ చేస్తే మనకు తెలవచ్చు ఇది ప్రీ క్యాన్సరస్‌గా ఉంది. సో, ఆ స్టేజ్‌లోనే మనం ఇంటర్వీన్ అయ్యి, ఆ ఏరియాని కొంచెం దూరంగా తీసేసామనుకోండి, అది మనము క్యాన్సర్ కంప్లీట్‌లీ ప్రివెంట్ చేసినట్టు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.